ఒకరోజు ఒక క్లాస్ రూమ్లో ఒక లెక్చరర్, ఒక టీచర్, పిల్లలందరూ ఇలా కూర్చొని ఉన్నారు. బయట చాలా వర్షం పడుతుంది. లోపల క్లాస్ చెప్తున్నాడు. అందులో ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. అరే, మీకు అందరికీ తలా 100 రూపాయలు ఇస్తాను నేను. ఆ 100 రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఒకళ్ళు లేచి చెప్తున్నాడు, సార్ నేను చాక్లెట్లు కొంటాను. ఇంకోళ్ళు లేచి చెప్తున్నాడు, సార్ నేను బుక్కులు కొంటాను. ఇంకోళ్ళు లేచి చెప్తున్నాడు, నేను షూస్ కొంటాను. ఇంకోళ్ళు లేచి చెప్తున్నాడు, నేను ఒక షర్ట్ కొంటాను. ఇంకోళ్ళు లేచి చెప్తున్నాడు, నేను ఒక 2-3 పెన్ను కొంటాను. ఇలా ఒక్కొక్కరు చెప్తున్నాడు. లాస్ట్ రాఘవ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అప్పుడు సార్ అడిగారు, రాఘవ నువ్వేం కొంటావు? సార్ మా అమ్మగారికి నేను ఒక అద్దాలు కొంటాను సార్. అరే, ఆ అద్దాలు కొనడానికి నేను 100 రూపాయలు ఇస్తే నా డబ్బులతో ఎందుకు కొంటున్నావు? నీ డబ్బులతో ఎందుకు కొంటున్నావు? ఆల్రెడీ మీ ఫాదర్ ఉన్నాడు కదా, మీ ఫాదర్కి మీ తల్లికి ఇప్పిస్తాడు అద్దాలు. నువ్వు నేను ఇచ్చే 100 రూపాయలతో నువ్వేం కొంటావు అది చెప్పు. అప్పుడు రాఘవ ఒక మాట అన్నాడు. ఆ మాట విని ఆ గురువు కళ్ళల్లో ఒక వాటర్ డ్రాప్స్ వచ్చాయి. రాఘవ ఏమన్నాడంటే, సార్ నేను పుట్టంగానే మా తండ్రి చనిపోయాడు. ఆ రోజు నుంచి నా తల్లి నన్ను పెంచి పోషిస్తుంది. నా తల్లికి సరిగా కళ్ళు కూడా కనిపించవు సార్. బట్టలు కుట్టుకుంటా నన్ను పోషిస్తుంది సార్. ఎందుకంటే ఆ బట్టలు కుడితే ఆ వచ్చిన డబ్బులతోనే నన్ను పోషిస్తుంది సార్. తనకు అప్పుడప్పుడు సరిగా కళ్ళు కూడా కనిపించవు సార్. ఆ సూది ఒక్కొక్కసారి తనకు వేలు గుచ్చుకుంటుంటుంది, అప్పుడప్పుడు రక్తం కూడా పోతుంటుంది. అందుకోసమే ఆ ఇరిగిపోయిన అద్దాలతోనే అలానే తను ఎలా అయితే కష్టపడుతుందో, అట్లీస్ట్ మీరు ఇచ్చిన డబ్బులతోనైనా నా తల్లికి అద్దాలు ఇస్తే మంచి అద్దాలు పెట్టుకొని ఇంకా మంచి కుట్టగలుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చదువుకుంటున్నా కదా, నాకు ఇంకా మంచి మా తల్లి డబ్బులు పోగు చేసి నా ఫీజు కూడా కట్టగలుగుతుంది. రేపటి రోజు నా ఫీజు నన్ను కడితే ఆ డబ్బులతోనే నేను మంచిగా చదువుకుంటా కష్టపడుకుడా రేపు పొద్దున ప్రయోజకుడు అయిన తర్వాత నా తల్లికి అప్పుడు బంగారు అద్దాలు ఇప్పిస్తాను సార్. అది నా గోల్ సార్ అని చెప్పగానే ఆ గురు చాలా సంతోషంగా ఫీల్ అయిపోయాడు. రాఘవ నిజంగా నాకు చాలా నచ్చావురా నువ్వు చెప్పింది. రాఘవ నువ్వు ఏ రోజుకైనా గొప్పవాడు అవుతావురా. నువ్వు 100 రూపాయలు తీసుకో, ఇంకా నా తరఫు నుంచి ఎక్స్ట్రా 100 రూపాయలు తీసుకో, అప్ప అనుకో, ఏదో ఒక రోజు నాకు తిరిగి ఇచ్చేసి, కానీ నువ్వు పెట్టుకో, పోయి అద్దాలు ఇప్పించు ఇమీడియట్గా అని చెప్తే మనోడు పోయాడు. దాని తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోయింది. కట్ చేస్తే 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక రోజు మళ్ళీ అలానే వర్షం పడుతుంది. ఒక లెక్చరర్ గురువు ఎవరుతున్నారో పాఠాలు చెప్తున్నాడు. ఒక బయట ఒక 4-5 ఒక పోలీసు కార్లు వచ్చినప్పుడు అనుకుంటా ఇట్లా కార్లు వచ్చి అన్ని స్కూల్ బయట ఆగినాయి. అందరు స్కూల్లో ఉన్న యజమాని వాళ్ళందరూ ఇంకా స్టాఫ్ వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఏంది మా గవర్నమెంట్ స్కూల్కి ఇట్లా ఇన్నిగానో పోలీస్ కార్లు వచ్చి ఆగినాయి అని. అందులో నుంచి అప్పుడే కలెక్టర్ దిగి పరిగెత్తుకుంటే ఈ క్లాస్ రూమ్కి వచ్చారు. వచ్చి ఆ గురువు ఎవరైతున్నారో ఆ గురువుకి ఇమీడియట్గా 100 రూపాయలు తీసి ఇచ్చి, సార్ మీకు రుణపడి ఉన్నాను 100 రూపాయలు, ఈరోజు తిరిగి చేయడానికి వచ్చాను. రాఘవ కదా నువ్వు? అవును. గట్టిగా గురువు హక్ చేసుకొని, నాకు తెలుసురా ఏదో ఒక రోజు నువ్వు గొప్పవడం అయితేనే, నేను చాలా హ్యాపీగా ఉన్నానని గురువు చాలా మురిసిపోతున్నాడు. అలానే మన జీవితంలో కూడా అలాంటి గురువులు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో కూడా మనని ఈచ్ అండ్ ఎవ్రీ డే నైట్ అలాంటి తల్లి ఉంది, మనని కూడా కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. మనం కూడా వాళ్ళందరికీ ఏమి ఇవ్వలేం, సారీలు థ్యాంక్ యూలు ఇట్లాంటివి ఏం చెప్పలేం. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మనం మన కాళ్ళపైన నిలబడి మనం మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ ఉంటే అంతకన్నా ఉన్న గొప్ప గిఫ్ట్ మన గురువులకి మన తల్లిదండ్రులకి మించింది ఏమి లేదు. సో మన సక్సెస్ ద్వారానైనా వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం. దయచేసి ఇప్పుడన్నా కొంచెం ఆలోచించండి. అలాంటి గురువులు అలాంటి తల్లిదండ్రులు మన జీవితంలో కూడా ఉన్నారో వాళ్ళకి ఈ రోజు నుంచైనా మనం కష్టపడుకుంటూ అలాంటిది ఏదైనా గిఫ్ట్ ఇస్తాం.